ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సద్గురు శివానందమూర్తి గురవే నమః. సభ్యులారా, ఇది ఆదిశంకరాచార్యుల వారు మనకిచ్చిన భిక్ష సౌందర్యలహరి. ప్రతి శ్లోకం ఒక మంత్రం. ఆ మంత్రం ఏ విధంగా జపం చేయాలి, ఎన్నిసార్లు జపం చేయాలి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, అన్ని వివరాలు. ప్రతి ఒక్క శ్లోకానికే ఒక్కొక్క కోరిక ఉంది, ధర్మబద్ధమైన కోరిక. ఆ శ్లోకాలు జపం చేసి ఇన్ని రోజుల్లో ఇన్ని సంఖ్య జపం చేస్తే వారి వారి ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి. సమస్త సన్మంగళాని భవంతు. శ్లోకము, జప విధానము, నైవేద్యము, ఇన్ని వివరాలు జన కోటి శ్రేయోభిలాషి అయిన ఈశ్వరి గారు ప్రతి ఒక్క శ్లోకాన్ని అర్థంతో సహా వివరిస్తారు. సౌందర్యలహరి. ప్రతి శ్లోకమునకు అర్థంతో సహా చక్కగా చెప్పుకోవటానికి ప్రయత్నిద్దాం. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మా, నీ శక్తితో కూడినప్పుడే పరమశివుడు అధినాయకుడు అవుచున్నాడు. అట్లు కానినాడు ఆ దేవదేవుడు సమర్థుడు కాదు. అందువలననే హరిహర బ్రహ్మాదులచే పొగరబడుచున్నటువంటి నిన్ను పూజించుటకు గాని పొగడుటకు గాని పుణ్యము చేయని వాడు ఎట్లు సమర్థుడవుతాడు? జప విధానం. నైవేద్యం. ఈ శ్లోకం రోజుకు 1000 సార్లు చొప్పున 12 రోజుల పాటు జపించి వండిన అన్నమును హవిస్సును భగవంతునికి నైవేద్యంగా సమర్పించిన ఎడల వారి జీవితంలో ఉన్న అవరోధాలన్నీ తొలగి తమ యొక్క ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు, పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతారు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 2వ శ్లోకం. ప్రపంచమును ఆకర్షించే శక్తి. తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసా హరః సంక్షుధ్యైనం భజతి బసితో దూళన విధిం. అమ్మా, బ్రహ్మదేవుడు నీ యొక్క పాదములందు కలిగి ఉన్న అణుమాత్రమైన ధూళినే గ్రహించి సకల లోకాలను సృష్టి చేయుచున్నాడు. ఆ సూక్ష్మ కణమునే సహస్ర శరములతో విష్ణుమూర్తి అతి కష్టముగా మోయుచున్నాడు. శివుడు దానినే భస్మము చేయుచు భస్మధారణ చేయుచున్నాడు కదా. దీనికి జప విధానం, నైవేద్యం. ఈ శ్లోకము రోజుకు 1000 సార్లు చొప్పున 55 రోజుల పాటు జపించి వండిన పాయసమును భగవంతునికి నైవేద్యముగా సమర్పించినడల ఇట్లు చేసిన వారు ప్రపంచాన్ని ఆకర్షించే మరియు అధిపతి సామర్థ్యాన్ని పొందగలరు. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 3వ శ్లోకం. సమస్త జ్ఞాన సముపార్జన కోసం. అవిద్యానామంతఃతిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్య తబక మకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణి గుణనిక
జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపువరాహస్య భవతి. అమ్మా, నీ చరణ పద్మరేణు అజ్ఞానము అను చీకటితో ఉన్నవానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది. మందబుద్ధులకు చైతన్యమును అను పుష్పముల నుండి వెలువడిన మధుర ధార వంటిది. ఈ బుద్ధుల చైతన్యము అనేటటువంటి పుష్పాల నుండి వెలువడిన మధుర ధార వంటిదమ్మా. దరిద్రముతో ఉన్నవానికి చింతామణుల హారము వంటిది. సంసార సముద్రమున మునిగిన వానికి వరహావతారమగు విష్ణుమూర్తి యొక్క కోర వంటిది కదా. దీనికి జప విధానము, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 45 రోజుల పాటు 2000 సార్లు చేసి నైవేద్యంగా వడప్రసాదం సమర్పించిన జ్ఞాన విజ్ఞానాలు ప్రసాదించబడును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 4వ శ్లోకం. అన్ని భయాలు తొలగించడం మరియు వ్యాధుల తగ్గింపు. త్వదన్య పాణిభ్యామభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్య వినయ భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మా, ఈ లోకాలకి దిక్కు అయిన తల్లి, మిగిలిన దేవతలందరూ అభయముద్రలను కలిగి ఉన్నారు. అందరి దేవతలకు ముఖ్యమైన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము గల దానవు. అయితే నీ పాదములే కోరిక ముందు కోరికలు తీర్చి భయములు పోగొట్టును కదా అమ్మా. దీనికి జప విధానము 3000 సార్లు రోజు 36 రోజులు జపం చేసి నిమ్మ పులిహోర అమ్మకు నివేదిస్తే అన్ని భయాలు తొలగించి అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాన్ని ఇస్తుంది అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 5వ శ్లోకం. పరస్పర ఆకర్షణ సహకారంకి. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినైన లేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మా, లోకములకు సౌభాగ్యప్రదురాలవు అయిన నీ అభయము వలన విష్ణుమూర్తి స్త్రీ అవతారం ఎత్తి పరమశివుని కూడా ప్రభావితము చేశాను కదా. అటులనే మన్మధుడు కూడా నిన్ను పూజించి రతీదేవికి ఇష్టసకుడే కాక మునుల మనస్సులు కూడా మోహపెట్టుటకు సరి అయిన వ్యక్తి అయినాడు కదా. జప విధానం చూద్దామా. ఈ శ్లోకాన్ని 2000 సార్లు ప్రతిరోజు 8 రోజులు జపం చేసి పొంగల్ అంటే పప్పుతో కలిపి వండినటువంటి అన్నం అమ్మకు నివేదిస్తే స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ సహకారము పెంపొంది తద్వారా ప్రేమ అనుభూతం అవుతుంది అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరి 6వ శ్లోకం. పుత్ర సంతతి వంశవృద్ధి కోసం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిసికా వసంతం సామంతో మలయమరుదాయో ధనరథః తదాప్యేకః సర్వం హిమగిరిసుతే కామాపి కృపా ముపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మా హిమత్ పర్వతరాజపుత్రి, పువ్వులతో కూడిన విల్లు, తుమ్మెదలతో చేయబడిన నారి, 5 బాణములు జడత్వము కలవాడును, మలయ మారుతమే యుద్ధరథముగా గల మన్మధుడు సైతము నీ కడగంటి చూపు వలన ఈ జగత్తునే జయించుచున్నాడు కదా.
జప విధానం. ఈ శ్లోకం నైవేద్యం. ఈ శ్లోకాన్ని 500 సార్లు ప్రతిరోజు 21 రోజులు జపం చేసి చెరుకును అమ్మకు నివేదిస్తే వంశవృద్ధికి, సంపదను కాపాడే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పబడింది. స్వేదన సుఖినోభవం. సౌందర్యలహరి 7వ శ్లోకం. సర్వుల యందు అమ్మ దర్శనము సర్వశత్రు విజయం. కాంచీదామ కరికలభ కుంభస్థననత పరీక్షీణామచ్చే పరిణతశ్చరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తానః పురమధితురాహో పురుషిక. మిలమిల మెరియుచున్న మణుల గజ్జల మొలనూలు కలిగిన గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన వంగి నడుము ఉన్నట్లు కనబడుచున్నది. సన్నని నడుము కలిగి శరత్కాల చంద్రుని వంటి ముఖము కలదియు, చెరుకుగడ విల్లును, పూటమ్మును, అంకుశమును, పాశమును ధరించుచున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచు కాక. జప విధానము నైవేద్యము. ఈ శ్లోకము 1000 సార్లు ప్రతిరోజు 12 రోజులు జపం చేసి పాయసం, అన్నం అమ్మకు నివేదిస్తే సర్వుల యందు అమ్మ దర్శనము సర్వశత్రు విజయము కలుగుతుంది అని చెప్పింది. త్రివేదనా సుఖనోభవంతు. సౌందర్యలహరి 8వ శ్లోకం. పుట్టుక మరియు మరణాన్ని పరిహరించటం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందల హరి. అమ్మా, అమృత సముద్రము మధ్య భాగమున ఉన్న రతనాల దీవియందు కల్పవృక్షములు, కదంబ పూతోట లోపల చింతామణులతో నిర్మించబడిన గృహమునందు శివుని రూపముగా గల మంచమున పరమశివుని తొడయే స్థానముగా గల జ్ఞానానంద ప్రవాహ రూపిణియగు నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించుచున్నారు తల్లి. దీనికి జప విధానం. ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతిరోజు 12 రోజులు జపం చేసి పాయసం, అన్నం అమ్మకు నివేదిస్తే జనన మరణాల నుండి తప్పించబడతారు అని చెప్పబడింది. సర్వేజన సుఖనోభవంతు. సౌందర్యలహరి 9వ శ్లోకం. దూర ప్రయాణంలో ఉన్న వ్యక్తుల రక్షణ, తప్పిపోయిన వారిని వెనుకకు రప్పించుట మరియు పంచభూతముల మీద ఆధిపత్యం, సర్వసంపదలు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమవిపిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అమ్మా, పృథ్వీతత్వముగా మూలాధార చక్రమున, జలతత్వమున మణిపూర చక్రమున, అగ్నితత్వమున స్వాధిష్టానమున, వాయుతత్వముతో అనాహత చక్రమున, ఆకాశతత్వముగా విశుద్ధ చక్రమున, ఆజ్ఞాచక్రమున మనస్తత్వముగా ఉండి ఆ పైన సుషుమ్నా మార్గము గుండా సహస్రారము చేరి పతియగు పరమేశ్వరునితో కలిసి విహరించుచున్నావు. జప విధానము నైవేద్యం. ఈ శ్లోకము 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేసి పాలతో చేసిన పాయసం నివేదిస్తే దూర ప్రయాణంలో ఉన్న వ్యక్తులకు రక్షణ, వెనుకకు రప్పించుట, తప్పిపోయిన వారు లభించుట మరియు పంచభూతముల మీద ఆధిపత్యం, సర్వ సంపదలు లభించుట జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినోభవంతు. సౌందర్యలహరి 10వ శ్లోకం. బలమైన భౌతిక శరీరము, మనోదారుఢ్యము, ఆరోగ్యము. సుధాధారా సారైశ్చరణ
యుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసా అవాప్య త్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. మా పాదపద్మముల మధ్య నుండి ప్రవహించిన అమృతధారా వర్షముతో 72,000 నాడుల ప్రపంచమును తడుపుతూ తిరిగి అమృతాతిశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమును చేరి సస్వరూపమున సర్పరూపముతో చుట్టలుగా చుట్టుకొని కుండలిని శక్తివై నిద్రించుచున్నావు తల్లి. జప విధానం నైవేద్యం. ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతిరోజు 6 రోజులు జపం చేసి పండ్లు నివేదిస్తే బలమైన భౌతిక శరీరము, దృఢమైన మనస్సు, మంచి ఆరోగ్యము ప్రసాదించబడును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలో 11వ శ్లోకం మంచి సంతానం జీవితానికి అర్థాన్ని పొందటం లభిస్తుంది. 12వ శ్లోకం పారాయణ చేయటం వల్ల శివుని పొందటానికి దగ్గర వాళ్ళు అవుతారు. 13 మూగవాడిని మాట్లాడేలా చేయటం. 14వ శ్లోకం ప్రేమ విషయాల్లో విజయం. 15 కరువు, దోపిడీ మరియు అంటు వ్యాధిని నివారించటం. 16 పద్యాలు వ్రాయగల సామర్థ్యం మరియు పండితుడు అయ్యేటటువంటి సామర్థ్యం. 17 వేదాలలో పాండిత్యం, పదాలపై పట్టు, శాస్త్ర పరిజ్ఞానం. 18 ప్రేమలో విజయం, 19 ప్రేమలో విజయం. 20 అన్ని విషయాలు కూడా నయం చేయటం అన్నమాట. విష జ్వరాలు మరియు అన్ని జ్వరాలను నయం చేయటం. సర్వేజన చెప్పిన బంధువు. సౌందర్యలహరి శ్లోకాలు అర్థంతో సహా చక్కగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. 11వ శ్లోకం సంతానము కోసరం అన్నమాట. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభి జంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేకాభిసిస్సార్థం తవ శరణకోణాః పరిణతాః. మా ఈశ్వరి, శ్రీచక్రం 4 శివచక్రాలు, వాటి నుండి ముడివడిన 5 శక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూల కారణమైన తత్వంతో కూడినది. నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు, అష్టదళాలు, షోడశదళ పద్మాలు మేఖలా తంత్రంగా 3 మూపురాలు కలిసి 44 అంచులు కలిగి ఉన్నాయి. బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ, మన్వస్త్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః అను నీ నివాసమగు శ్రీచక్ర వర్ణనలో అత్యంత శోభాయమానముగా అత్యంత సౌష్ఠవ రీతిలో బ్రహ్మాండ పిండం సృష్టి ప్రళయ విజ్ఞాన సమస్త రహస్యములను సంకేతపూర్వకముగా పొందుపరచబడిన యంత్రరాజ్యమే శ్రీచక్రము. అన్ని తంత్రములకు, అన్ని యంత్రములకు, అన్ని మంత్రాలకు దీని యందు సమన్వయము దొరుకును. అందుచేతనే దీనిని యంత్రరాజము, శ్రీచక్రరాజము అని అందరు. అటువంటి శ్రీచక్ర స్వరూపమైన మీ ఇరువురికి నా నమస్సులు. ఇప్పుడు జప విధానము, నైవేద్యము తెలుసుకుందాం. ఈ శ్లోకం, ఈ 11వ శ్లోకం 1000 సార్లు ప్రతిరోజు 40 రోజులు జపం చేసి బూరెలు, వెన్న నివేదిస్తే మంచి ప్రయోజనకరమైనటువంటి వంశ ప్రతిష్టను నిలిపే సంతానము కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 12వ శ్లోకం పరమ శివుని ప్రాప్తి కవిత నైపుణ్యం.
త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాదమరలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపమపి గిరిశ సాయుజ్య పదవీం. ఓ హిమవత్ పర్వతరాజతనయా, నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలైన కవి పుంగవులు కూడా సమర్థులు కాకున్నారు. ఎందువలననగా సృష్టిలోని సౌందర్య రాసులైన అప్సరసలు కూడా నీ అందానికి ఆశ్చర్య పొంది తాము నీతో సరిపోజాలము అని మనస్సులో శివునితో ఐక్యము కోరుకున్నారట. ఇప్పుడు జప విధానము, నైవేద్యము. ఈ 12వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేసి తేనెను నివేదిస్తే పరమశివ ప్రాప్తి, కవిత్వ సామర్థ్యము, దాని వలన కీర్తి ప్రతిష్టలు వచ్చును అని చెప్పబడింది. సర్వే జనా సుఖినో భవంతు. సౌందర్యలహరి 13వ శ్లోకం. దేవీ ప్రేమ పొందటానికి, విశేష భక్తిని అందుకోవటానికి, స్థిరత్వానికి అన్నమాట. నరం వర్షీయాంశం నయన విరసన్నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి సతసః గళద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయాః హఠాత్కృత్యత్యాంత్యో విగళితదుకులాయువతయః. అమ్మా, ఏ పురుషుడు ముదుసలి అయి శరీరము ముడతలు పడి కళ్ళ నిండా పుసులు ఉండి మసక చూపు కలిగి శృంగార భాషణములు కూడా చేయలేని మూఢుడైన వాడు అయినా నీ క్రీగంట చూపులకు పాత్రమైన వానిని చూచుటకు 100 కొలది మదవతులు తమ జుట్టుముడులు విడిపోవుచున్నను పయ్యదలు జారిపోవుచుండగా, బంగారు మొలనూలు జారిపోవుచుండగా వానిని చూచుటకు పరిగెత్తుకుని వెంటపడుతున్నారు కదా. జప విధానము, నైవేద్యము. ఈ 13వ శ్లోకానికి. ఈ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 6 రోజులు జపం చేసి త్రిమధురమును లేదా అన్నమును నివేదిస్తే లోతైన సత్య ప్రేమందు, విశేష భక్తి యందు స్థిరపడుదురని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 14వ శ్లోకం. అంటు రోగములు, కరువు బారి నుండి రక్షణ అన్నమాట. చితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివిద్విషట్త్రిన్సన్మనసి చతుష్టష్టిరితియే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. అమ్మా, సాధకుని దేహమందు పృథ్వీతత్వంతో ఉన్న మూలాధారం నందు 56ను, జలతత్వంతో ఉన్న మణిపూరమునందు 52ను, అగ్నితత్వముగు స్వాధిష్టానమునందు 62ను, వాయుతత్వంతో కూడిన అనాహతమునందు 54ను, ఆకాశతత్వమైనటువంటి విశుద్ధ చక్రమునందు 72ను, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రమందు 64ను కిరణములు కలవో వాని పైభాగమున ఉండు సహస్రదళ మధ్యనున్న బైంధవ స్థానమున నీ యొక్క పాదముల జంట నర్తించును. ఇప్పుడు జప విధానము, నైవేద్యము. 14వ శ్లోకం. 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేసి పాలతో చేసిన పాయసాన్ని నివేదిస్తే లోకంలో మహమ్మారులుగా చెప్పబడినటువంటి అంటురోగములు, కలరా, ప్లేగు వంటి బారి నుండి మరియు కరువు కాటకాల నుండి రక్షింపబడుదురని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు.
సౌందర్యలహరిలోని 15వ శ్లోకం కవిత్వము విజ్ఞానంలో అభివృద్ధి చెందటానికి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కదమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురీణ పణితయ. అమ్మా, శరత్కాలమునందు ఉండు వెన్నెల వలె నిర్మలమైన శరీరము కలదానవు. పిల్ల జాబిల్లితో కూడిన జడ ముడి ఉన్న కిరీటము కలదానవు. కోరికలు తీర్చు వరముద్ర, భయమును పోగొట్టు అభయముద్ర కలదానవు. స్ఫటిక పూసల జపమాలను పుస్తకమును చేతులందు ధరించిన నిన్ను ఒకపరి అయిన నమస్కరించు సజ్జనులకు తేనె, ఆవు పాలు, ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు వాక్కులు రాకుండా ఎట్లు ఉండును, తప్పక వచ్చును కదా తల్లి. జప విధానం. ఈ 15వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేసి తేనె, పండ్లు, చక్కెర నివేదిస్తే కవిత్వములో విజ్ఞాన శాస్త్రములో నిపుణత్వం పొందుతారు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 16వ శ్లోకం వేదములు, ఉపనిషత్తులు అర్థం చేసుకోగల శక్తి కోసరం. కవీంద్రాణాం చేత కమలవన బాలాత పరుచిం భజంతే ఏ సంతః కతిచి తరుణామేవ భవతీం విరించి ప్రేయస్వాస్తరుణసర విరించి ప్రేయస్వాస్తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్నిర్విదధతి సంతాం రంజనమమి. అమ్మా, కవిశ్రేష్ఠుల చిత్తములనేడి పద్మ వనములకు బాలసూర్యుని కాంతువగు అరుణాను నామము కల నిన్ను ఏ కొందరు సత్పురుషులు సేవించుచున్నారో వారు బ్రహ్మప్రియురాలు సరస్వతీదేవి వలె మిక్కిలి శృంగార రస ప్రధానములతో గంభీరములైన వాక్కులతో సత్పురుషుల హృదయాలను రంజింపజేయుచున్నారు కదా. జప విధానము నైవేద్యం. ఈ 16వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేసి తేనె, పండ్లు, క్షీరాన్నము నివేదిస్తే వేదములు, ఉపనిషత్తులు అర్థం చేసుకోగల శక్తిని పొందుతారు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 17వ శ్లోకం వాక్కు పదములందు శక్తిని అన్ని శాస్త్రాలలో కూడా ప్రావీణ్యత. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిర్వ్యసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిర్వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురై. అమ్మా, చంద్రకాంతమణుల శిలాకాంతి వెంటి కాంతి కలిగి వసిన్యాది అష్టశక్తులతోనూ 12 యోగినులు కలిగిన నిన్ను ఎవ్వడు చక్కగా ధ్యానము చేయుచున్నాడో అతడు కాళిదాస, వ్యాసాదులు మొదలుగాగల మహాత్ముల రచనల వలె మనోహరాలైనటువంటి సరస్వతీదేవి ముఖకమలముల యొక్క పరిమళములు గల రచనలు చేయుటకు సమర్థులు అగుచున్నారు కదా. ఇప్పుడు జప విధానము నైవేద్యము. ఈ 17వ శ్లోకం 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తే తేనె, పాలు, చెరుకు మరియు చక్కెర నివేదిస్తే వాక్కు పదములందు శక్తిని అన్ని రకముల శాస్త్రములందు ప్రావీణ్యత పొందుతారు అని చెప్పబడింది. సర్వేతన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 18వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం.
దైవీ ప్రేమ యందు విజయము, మోహనాశనము, చిత్రకళల నైపుణ్యము ఇవి రావటానికి. తనుశ్చాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరభిణి సరణిభి. తనుఛాయాభిస్తే తరుణ తరిణి శ్రీ సరణిభి. దివం సర్వాముర్వీ మరునిమనిమగ్నాం స్మరతి యః. భవంతశ్చత్రశ్చద్వనహరిణ శాలీననయనాః. సహోర్వశ్యావస్యాః కతి కతి నగీర్వాణగణికాః. అమ్మా, ఉదయపు సూర్యుని శోభను పోలిన శోభ కలిగిన నీ శరీరమును ఎర్రదనాన్ని నిండినటువంటి ఆకాశముగా ఎవరు పూజించుచున్నారో అట్టివారు తొట్టుపాటు పడుచు అడవుల యందు లేళ్ల కన్నుల వంటి కన్నులు కల అప్సరసలకు సైతము వశము కారు కదా. జప విధానము, నైవేద్యము. ఈ 18వ శ్లోకం. ఈ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేసి తేనె, పాలు, తాంబూలము నివేదిస్తే దైవీ ప్రేమ యందు విజయము, మోహనాసనము, చిత్రకళల యందు నైపుణ్యము పొందుతారు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 19వ శ్లోకం. ప్రకృతి మీద వశత్వము, విజయము. ముఖం బిందుం కృత్వా కుచయుగ మదస్తస్య. ముఖం బిందుం కృత్వా కుచయుగ మదస్తస్య తదథో. హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మదకలాం. ససజ్జః సంక్షోభం నయతి వనిత ఇత్యతి ఫలం. ససంధ్యః సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘుత్రిలోకే మహ్యాశుభ్రయతి రవీందుస్తనయుగాం. అమ్మా, పరమశివుని పత్ని పార్వతి శ్రీచక్రంలోని బిందువును నీ ముఖముగాను, దాని క్రింద స్తనములను, ఆ క్రింద శిశువుని శరీరంలోని సగమైన శక్తిని, బిందువు క్రింది త్రికోణంలో క్లీం బీజాన్ని భావిస్తూ ఎవడు ధ్యానిస్తాడో అతడు త్రిలోకాలను మోహపెట్టగలవాడు కదా తల్లి. అంతటి గొప్పతనం నీ మేరు స్వరూపానిదే కదా తల్లి. ఇప్పుడు జప విధానం, నైవేద్యం. ఈ 19వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేసి తేనె, పాలు, పంచదార నివేదిస్తే ప్రకృతి మీద వశత్వమును పొందుతారు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 20వ శ్లోకం. కుండలిని దోషముల నుండి, విషప్రాణుల నుండి రక్షణ, జ్వర తాపముల నుండి బయటపడటానికి అన్నమాట. కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృతరసం హృదిత్వామాదత్తే హిమకరశిలామూర్తిమివయః. ససర్పాణాం దర్పం సమయతి శకుంతాధిప ఇవ. జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాదారరసియా. మా పాదములు మొదలు శరీరం అంతటి కిరణముల నుండి ప్రసరించుచున్న అమృతమును కురిపించుచున్న చంద్రకాంత శిల్పామూర్తిగా నిన్ను ఏ సాధకుడు ప్రార్థించుచున్నాడో అట్టివాడు గరుత్మంతుని వలె పాపముల నుండి వెలువడుచున్న విషమును హరింపచేయుచున్నాడు. జ్వరముతో బాధింపబడు వానిని అమృతము ధారగా కలిగిన తన నాడుల యొక్క శీతలమైన చూపు చేత జ్వరబాధను తగ్గించి సుఖమును కలుగు చేయుచున్నాడు కదా తల్లి. ఇప్పుడు జప విధానం. 20వ శ్లోకం, నైవేద్యం. ఈ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 40 రోజులు జపం చేసి క్షీరాన్నాన్ని నివేదిస్తే కుండలిని దోషాల నుండి, విషప్రాణుల నుండి రక్షణ,
జ్వరములు మరియు వివిధ మనోతాపముల నుండి బయటపడగలరు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 21వ శ్లోకం. సర్వ ఆకర్షణ, అహంకార నిర్మూలనము, ఆనందము కలుగజేయ శక్తి అన్నమాట. తటిల్లే కాతన్వీం తపన శశి వైశ్వానరమయీ నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహంత పశ్యంతో దదతి పరమాహ్లాదలహరి. మా మెరుపు తీగ వలె సూక్ష్మముగా పొడవుగా ఉన్న సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని రూపముగా ఉన్న ఆజ్ఞ మొదలగు 6 చక్రముల పైన బిందుస్థానమున తామరముల అడవి అంటే సహస్రారమునందు కూర్చున్న దానివి. అవిద్య అహంకారములను మాయలను విడిచి నిన్ను చూచుచున్న మహాత్ములు పరమానందము కలిగి జీవించుచున్నారు కదా. ఇప్పుడు జప విధానం, నైవేద్యం తెలుసుకుందాం. ఈ 21వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 11 రోజులు జపం చేసి తేనె, బెల్లము, పండ్లు నివేదిస్తే అహంకార నిర్మూలనము జరిగి సర్వ ఆకర్షణ శక్తిని, ఆనందము కలుగజేయు సామర్థ్యాన్ని పొందగలరు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 22వ శ్లోకం. సాయుధ్యము, లోకముల మీద ఆధిపత్యము. భవానీ త్వం దాసే మై వితర దృష్టిం సకరుణా మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. అమ్మా భవానీ, నీ యొక్క దాసుడైన నా మీద నీ యొక్క దయతో కూడిన చూపులు ప్రసరించమని వేడుటకు సిద్ధపడి, అమ్మా భవానీ అని 2 పలుకులు నోటి వెంట రాగానే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు వారి కిరీటములచే నీరాజనము చేయుచున్న పాదపద్మములు గల నీ సాహిత్యమును ఇచ్చుచున్నావు కదా. జప విధానం, నైవేద్యం. ఈ శ్లోకము 1000 సార్లు 22వ శ్లోకం 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తే రకముల అన్నములు నివేదిస్తే అమ్మ సాహిత్యం మరియు లోకముల మీద ఆధిపత్యం పొందగలరు అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 23వ శ్లోకం. ఐశ్వర్య స్థితిత్వము, భూత ప్రేత పిశాచ బాధల నివారణ. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభో రమ రమపి సంఖ్యే హృతమభూత్ యద్దే తత్వద్రూపం సకలమరుణాభయం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. అమ్మా, నీవు శివుని యొక్క వామభాగమును హరించి తృప్తి పడక కుడి భాగమును కూడా అపహరించున్నావు ఏమో అని శంక కలుగుచున్నది. ఎందుకనగా నా హృదయ కమలమునందు ప్రకాశించు నీ రూపము కుడి ఎడమల భాగము చే కూడిన ఉదయపు బాణుని వలె ఎర్రది కాంతి కలదియు, 3 కన్నులు కలదియు, కుచాభారము చే వంగినదియు అయిన చంద్రుని ఖండమును శిరస్సున ధరించినట్లుగా అనిపించుచున్నది కదా. ఇప్పుడు జప విధానము, నైవేద్యం. ఈ 23వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ క్షీరాన్నము నివేదించి నీటిని త్రాగించినచే ఐశ్వర్య స్థితిత్వము,
భూత ప్రేత పిశాచ బాధల నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరి 24వ శ్లోకం. దుష్ట శక్తుల బారి నుండి, శత్రువుల నుండి రక్షణ కొరకు, క్షుద్ర ప్రయోగాల విడుదల కొరకు. 24వ శ్లోకం. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివస్తవాబ్జా మాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. అమ్మా, బ్రహ్మ ఈ జగత్తును సృష్టించుచున్నాడు, విష్ణువు రక్షించుచున్నాడు, రుద్రుడు లయం చేయుచున్నాడు. మహేశ్వర తత్వమున ఈశ్వరుడు ఈ మువ్వురును తనలో లయము చేసుకొని తన యొక్క శరీరమును కూడా సదాశివుని యందు లయము చేయుచున్నాడు. సదాశివతత్వమున సదాశివుడు బ్రహ్మాండము ఉత్పత్తి చేయవలనని కోరిక కలిగి క్షణమాత్రము చలించిన నీ లతల వంటి కనుబొమ్మల అనుజ్ఞను స్వీకరించి మరల బ్రహ్మ విష్ణు రుద్ర సహిత జగత్తును సృష్టించుచున్నాడు కదా. ఇప్పుడు జప విధానం. ఈ 24వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 20 రోజులు జపం చేస్తూ తేనె పొట్టు మినుము వడలు నువ్వుల అన్నము నివేదించినచో దుష్ట శక్తుల బారి నుండి, శత్రువుల నుండి రక్షణ మరియు క్షుద్ర ప్రయోగముల ప్రభావము నుండి విడుదల లభించును అని చెప్పబడింది. పూర్వీకుల శాపముల నుండి విముక్తి, ఆజ్ఞాచక్రము జాగృతి జరుగును. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరి 25వ శ్లోకం. కీర్తి ప్రతిష్టలు పొందుటకు, ఉన్నత స్థితికి చేరుటకు, శక్తివంతులు అవటం కొరకు. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తదా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హేత్యే సస్వన్ముకుళిత కరోత్తం సమకుటః. అమ్మా, నీ సత్వరజస్తమో గుణములు కలిగిన త్రిమూర్తులకు నీ పాదములకు జరిగిన పూజయే వారికి కూడా పూజ అగుచున్నది కదా. అది సమంజసమే కదా. ఎందువలన అనగా వారు నీ పాదములను వహించిన మణిపీఠిక వద్ద ముకుళిత హస్తములతో వర్తించుచున్నారు కదా. జప విధానం, నైవేద్యం. ఈ శ్లోకమును 1000 సార్లు 25వ శ్లోకాన్ని సౌందర్యలహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తే తేనె నివేదించినచో, ఈ జపాన్ని చేసుకుంటూ ఏం చేయాలి? తేనె నివేదించినచో కీర్తి ప్రతిష్టలు పొందుట, ఉన్నత స్థితికి చేరుట, శక్తివంతులుగా మారటము జరుగుతుంది అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరి 26వ శ్లోకం. శత్రువుల మీద, శత్రుత్వం మీద విజయాన్ని సాధించటం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనధో యాతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసో. అమ్మా, మహాప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యుపాశములు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందుచున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహాప్రళయమునందు కూడా నీ పతియగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్ఛగా నీతో విహారము చేయుచున్నాడు కదా. జప విధానం.
ఈ 26వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 6 రోజులు జపం చేస్తూ తేనె పానకము నివేదించినచో శత్రువుల మీద విజయము, 6 అమావాస్యలు జపము చేసి తీపి అన్నము నివేదించినచో శత్రుత్వము అంతమొందును అని చెప్పబడింది. సర్వేజనార్చుకునోభవంతు. సౌందర్యలహరి 27వ శ్లోకం. ఆత్మజ్ఞానము కలుగుటకు పరమ సత్యాన్ని పొందటానికి. 27వ శ్లోకం. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణ మచనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. అమ్మా, నేను నోటితో వాగుడంతయు నా మాతృ నిర్మితమైనటువంటి నోటి నుండి వచ్చినదే కావున అది ఎంతయు నీకు జపముగాను, ఈ కాయము నీవు ఇచ్చినది కావున నేను చేయు హస్త విన్యాసాది క్రియలు అన్నీయూ నీ ముద్రలుగాను, నేను దేశ సంచారిని కావున అదే నీకు ప్రదక్షిణముగాను, నా అంగాంగ భంగిమలు నీకు ప్రణామములుగాను, నేను గ్రహించు అన్నపానాదులు ఇష్టదైవము కొరకు నే చేయు హోమములు నా యొక్క చేష్టారూపములైన విలాసములు నీకు పరిచర్యలు అగుగాక. ఇప్పుడు జప విధానము, నైవేద్యము. ఈ శ్లోకం, ఈ 27వ శ్లోకం సౌందర్యలహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాలు నివేదించినచో ఆత్మజ్ఞానము పరమ సత్య స్థితి సాధించబడును అని చెప్పబడింది. సర్వేజనార్చుకునోభవంతు. సౌందర్యలహరిలోని 28వ శ్లోకం. విషభయం, అకాల మరణ భయం ఇటువంటి వాటి నుండి బయటపడుటకు గౌరవ మర్యాదలకు. 28వ శ్లోకం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమకాధ్యాది విశదః కరాళం యక్షేళం కబలితవతః కాలకలనా న సంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. మా మిక్కిలి భయంకరమైన ముదుసలితనమును పోగొట్టుటకు అమృతమును త్రాగిన బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు కూడా ప్రణయకాలమునంతము చెందుచున్నారు. భయంకరమైన కాలకూట విషమును సేకరించిన నీ భర్తకు పరమశివుడు మాత్రం క్షేమముగా ఉండుటకు నీ చెవులకు ఉన్న తటాకములు కారణము గదా. జప విధానం. ఈ 28వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు సౌందర్యలహరిలోని 28వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ త్రిమధురం అంటే పాలతో చేసిన పాయసము, తాంబూలము నివేదించినచో గౌరవ మర్యాదలు పెరగటం మరియు విషభయం, అకాల మృత్యు భయం తొలగిపోతాయి అని చెప్పబడింది. సర్వేజనా సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 29వ శ్లోకం. గర్భ విచ్చిత్తి నివారణ, మూర్ఖుడి మీద వశ్యత. ఇప్పుడు ఈ సౌందర్యలహరిలోని 29వ శ్లోకాన్ని చక్కగా అర్థాన్ని చెప్పుకుందాం. కిరీటం వైరించం పరిహర పురః కైటభవిదుః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంబారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్ విజయతే. అమ్మా, నీ ముందు భాగమున ఉన్న బ్రహ్మ యొక్క కిరీటమును తప్పుకొని కైటపుడు ఉన్న రాక్షసుని వధించినట్టి రత్నములు పొదగిన కఠినముగా ఉన్న విష్ణుమూర్తి కిరీటము కొసను తాకి జారదవు ఏమో. జంబుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కిరీటమును తప్పుకొని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు వారు నమస్కరించుచుండగా
నీ మందిరమునకు వచ్చుచున్న పరమశివుని కొరకు నీవు వడివడిగా వెళ్ళు సమయమున నీ పరిచారికలు ఈ విధముగా పలుకుట సహజమే కదా. నైవేద్యం జప విధానం 29వ శ్లోకం సౌందర్యలహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పప్పుతో కూడిన అన్నాన్ని లేదా తేనె లేదా వడలను నివేదించినచో మూర్ఖత్వం ఉన్నవారి మీద వశ్యత గర్భ విచ్చిత్తి నివారించబడును అని చెప్పబడింది. సర్వేదన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 30వ శ్లోకం అష్టసిద్ధులు కలగటానికి పరకాయ ప్రవేశ శక్తి కలగటానికి. స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంపర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. అమ్మా, ఆద్యంతములు లేని దానవు అని లోకములచే కీర్తించబడు ఓ తల్లి, నీ శరీరము నుండి వచ్చు కిరణములు అని మాణిమ సిద్ధులు ఆవరింపబడినట్టి నిన్ను ఏ సాధకుడు ధ్యానించుచున్నాడో ఈశ్వరుని సంపదను కూడా తన ప్రాణముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టుననుట అతిశయోక్తి కాదు కదా. జప విధానము నైవేద్యము. ఈ సౌందర్యలహరిలోని ఈ 30వ శ్లోకము సౌందర్యలహరిలోని ఈ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 96 రోజులు జపం చేస్తూ తేనె పప్పు అన్నము తాంబూలము నివేదించినచో అష్టసిద్ధులు కలుగునని పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 31వ శ్లోకం సర్వ ఆకర్షణ. ఈ 31వ శ్లోకం చతుష్టష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితో తమలవాతీతరదిదం. మా పశువులకు ప్రాణులను రక్షించు శివుడు 64 తంత్ర విద్యలను సాధకులకు వారి వారి కోరిక ప్రకారం ఇచ్చి మిన్నకుండిన నీవు ఆ చతుష్టష్టి తంత్రముల వలన సాధకులకు మోక్షము రాదని తెలిపి నీ భర్తను ఉత్తమ తంత్రము తెలుపుమని నిర్బంధించగా శివుడు స్వతంత్రమైన నీ యొక్క తంత్రమును సాధకులకు తెలిపాను కదా. జప విధానము నైవేద్యం. ఈ శ్లోకమును ఈ 31వ సౌందర్యలహరిలోని శ్లోకాన్ని 31వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ తేనె పాలు ఫలాలను నివేదించినచో సర్వ ఆకర్షణ శక్తిని మరియు అధికారుల మీద వశ్యత పొందును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 32వ శ్లోకం దీర్ఘ ఆయుష్ సర్వ ఆకర్షణ. శివశక్తి కామ క్షితిరథ రవిశీత కిరణ స్మరో హంస చక్రస్తదనుచ పరామారహరయః అమీహృల్లేఖాపిస్తి శ్రుభిరవసానేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతా. మా క ఏ ఈ ల కారములగు శివుడు శక్తికాముడు. భూమి ప్రథమఖండముగాను అసకహల కారములగు రవి చంద్రుడు మారుడు హంస ఇంద్రుడు ద్వితీయ ఖండముగాను తదుపరి సకల కారములగు పరాశక్తి మన్మధుడు విష్ణువు తృతీయ ఖండముగాను
హ్రీంకారములతో కూడి పంచదశాక్షరి మంత్రము అగుచున్నది కదా. ఇప్పుడు జప విధానము, నైవేద్యం. ఈ 32వ శ్లోకాన్ని సౌందర్య లహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పెరుగు అన్నం, మినుపవడలు, తీపి పొంగల్ నివేదించినచో సర్వ ఆకర్షణ శక్తిని, సంతోషకరమైన దీర్ఘకాలిక జీవితాన్ని పొందును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 33వ శ్లోకం. ధనవంతుడు అగుటకు ఐశ్వర్యము కొరకు. స్మరం యోనిం లక్ష్మీ త్రితయమిద మాధౌ తవ మనో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికా భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయా శివాగ్నౌ జూహంతః సురభికృతధారా హుతిశతైః. అమ్మా, ఆద్యంతము లేని ఓ జనని, మంత్రమునకు మొదట కామరాజ, భువనేశ్వరి, లక్ష్మీ బీజములగు క్లీం హ్రీం శ్రీంలను చేర్చి అంతులేని నిత్య సుఖానుభవమును పొందిన సాధు పుంగవులు కొందరు చింతారత్నహారముల చేత కట్టబడిన జపమాలికలు ధరించి త్రికోణ నిలయమగు బైండవ స్థానమందు కామధేనువు యొక్క నేతి ధారలను సహస్ర సంఖ్యలచే నిన్ను సేవించుచున్నారు కదా. ఇప్పుడు ఈ 33వ శ్లోకం జప విధానము, నైవేద్యము. ఈ సౌందర్య లహరిలోని 33వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ క్షీరాన్నము, తేనె నివేదించినచో సర్వ సంపదలు 10 రెట్లు ఐశ్వర్యము పొందును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 34వ శ్లోకం. శాస్త్ర పరిశోధన, ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం, జలతత్వ రోగ నివారణ. 34వ శ్లోకం. శరీరం త్వం శంభో శశిమహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానంద పరయోః. మా ఆనంద భైరవుడకు శివునకు నీవు సూర్యచంద్రులను స్తన యుగ్మములుగా గల శరీరం అగుచున్నావు. అయితే అమ్మా, నీ స్వరూపమును ఆనంద భైరవాకృతిగా నేను తలచుచున్నాను. అందుచే ఇరువురకు ఐక్యము ఉండుట వలన అతడి శేషము నీవు శేషి, నీవు శేషము అతడి శేషి అను భావ సంబంధము ఉన్నది. సంకేతతో కూడిన ఆనంద భైరవ, ఆనంద భైరవి రూపములు గలవారు అయిన మీ ఇరువురకు సమానత్వము ఉన్నది అని నా భావం. జప విధానము, నైవేద్యము. సౌందర్య లహరిలోని 34వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ తేనె, మిరియాల పొడి కలిపిన నెయ్యి నివేదించినచో శాస్త్ర, సాంకేతిక పరిశోధన, ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం, జలమునకు సంబంధించిన రోగ నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 35వ శ్లోకం. కుండలిని జాగృతి, క్షయ వ్యాధి హరించుటకు పోవుటకు. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారదిరసి త్వమాపస్థ్యం భూమిస్త్వై పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం
విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన విభృషే. అమ్మా, ఆజ్ఞా చక్రమునందు గల మనస్తత్వమును, విశుద్ధి చక్రమునందు ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని, అనాహత చక్రమునందు ఉన్న వాయుతత్వము నీవే కదా. స్వాధిష్టాన చక్రమందున్న అగ్నితత్వము, మణిపూరక చక్రమందలి జలతత్వము, మూలాధార చక్రమునందున్న పృథ్వీతత్వము కూడా నీవే. నీకన్నా వేరైనది ఏదియూ లేదు కదా. నీవే నీ సర్వస్వమును అంట జగత్తు యొక్క రూపముగా పరిణమింపచేయుటకు చిదానందాకారమైన శివతత్వమును ధరించుచున్నావు కదా. ఇప్పుడు జప విధానము, నైవేద్యము. ఈ సౌందర్య లహరిలోని 35వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ తేనె, చక్కెర, పాయసం నివేదించినచో కుండలిని శక్తి జాగరణ, క్షయవ్యాధి నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 36వ శ్లోకం. దీర్ఘకాలిక రోగముల నివారణ, నేత్ర దృష్టి బాగవడము, ఆజ్ఞాచక్ర జాగరణ. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరిచిత. యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచినామనిషయే నిరాలోకే లోకే నివసతి భావలోకభువనే. మా నీ ఆజ్ఞాచక్రమునందు ఉన్న కోట్లాది సూర్యచంద్రుల కాంతిని ధరించి పరయగు జ్ఞానముచే ఆవరింపబడిన 2 పార్శ్వములు కలవాడును పరుడు అను పేరుగల శివునికి నమస్కారం చేయుదును. ఏలైనా ఏ శంభుని ప్రీతితో పూజించు సాధకుడు సూర్య చంద్రాగ్నులకు కూడా గోచరము కానిదై, బాహ్య దృష్టికి కానరానిదై, ఏకాంతమైన సహస్రదళ కమలమునందు నివసించుచున్నాడు కదా. జప విధానము, నైవేద్యము. ఈ సౌందర్య లహరిలోని 36వ శ్లోకం. రోజుకు 1000 సార్లు చొప్పున ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ తేనె, మినపవడలు, పాయసం నివేదించినచో అన్ని రకముల దీర్ఘకాలిక రోగముల నివారణ, నేత్ర దృష్టి బాగవడం, ఆజ్ఞాచక్రం జాగరణ, తేజోవలయం ప్రకాశవంతంగా మారడం జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 37వ శ్లోకం. భూత ప్రేత పిశాచ బాధలు నశించుటకు, గ్రహ దోష నివారణకి. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవి మపి శివ సమాన వ్యవసితా యయో కాంత్యా యాంత్యా శశికిరణ సారూప్య సరణే ద్విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. మా నీ విశుద్ధ చక్రమున దోషము లేని స్ఫటిక మణివలే నిర్మలుడును, ఆకాశతత్వము ఉత్పాదకమునగు కారణమున శివతత్వమును, శివునితో సమానమైన యత్నము గల దేవియగు నిన్ను నేను పూజింతును. అట్టి శివులు అయిన మీ నుండి వచ్చుచున్న శశి కిరణములతో సాటిగల కాంతుల చేత జగత్తు ఎగరగొట్టబడిన అజ్ఞానము కలదై చకోర పక్షి వలె ప్రకాశించును కదా. ఇప్పుడు జప విధానం. ఈ 37వ శ్లోకాన్ని, సౌందర్య లహరిలోని 37వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ
మినపవడలు, పాయసం, పండ్లు, కొబ్బరికాయ నివేదించినచో భూత ప్రేత పిశాచ బాధలు నశించును మరియు గ్రహ దోష నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 38వ శ్లోకం బాలారిష్ట వ్యాధులు నశించిపోవుటకు, చిన్నపిల్లల రోగముల నివారణకి. 38వ శ్లోకం సమున్మీలత్సం విత్ కమలమకరందైకరసికం భజేహం స్వద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యాపరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యపయ ఇవ. మా వికసించిన జ్ఞానము అను కమలమునందు ఉన్న పూ మధువు అందే ఆసక్తి కలదియు యోగ పుంగవుల మనస్సు అను మానస సరస్సున సంచరించున్నదియు అటువంటిది అని నిర్వచించుటకు వీలు కానిది అగు హంసల రూపమైన రాజహంస మిథునమును నేను పూజించుచున్నాను. ఆ హంసద్వయముల యొక్క కూతల వలన పరిపక్వత కలుగును. అది నీళ్ల నుండి పాలవలే దోషముల నుండి సద్గుణములను వేరు చేయును కదా. ఇప్పుడు జప విధానము, నైవేద్యము. సౌందర్య లహరిలోని 38వ శ్లోకాన్ని 1000 సార్లు, సౌందర్య లహరిలోని 38వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ మినపగారెలు, కొబ్బరికాయ లేదా మీకు నచ్చిన పదార్థము నివేదించినచో బాలారిష్ట వ్యాధులు నశించును, చిన్నపిల్లలకు వచ్చు రోగములు దరిచేరక నివారణ జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 39వ శ్లోకం దుస్వప్నములు రాకుండా ఉండుటకు, పీడకల భయ నివారణకు. తవ స్వాదిష్టానే హుతవహమదిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రాయా దృష్టి శచిరముపచారం రచయతి. అమ్మా, నీ స్వాదిష్టాన చక్రమందు ఉన్న అగ్నితత్వమును అధిష్ఠించి ఎల్లప్పుడూ ప్రకాశించు అగ్ని రూపమైన పరమశివుని ఎల్లప్పుడూ ప్రార్థించదను. ఆయనతో సమరూపమైన నిన్ను కూడా ప్రార్థించదను. తేజోరూపమైన అగ్ని జగములను దహించుచుండగా చల్లనైన నీ చూపు శీతలములు అయిన ఉపచారములు కలిగించును కదా. ఇప్పుడు జప విధానము, నైవేద్యం. ఈ సౌందర్య లహరిలోని 39వ శ్లోకాన్ని 108 సార్లు ప్రతిరోజు 12 రోజులు జపం చేస్తూ పాయసం, తేనె, పొంగలి నివేదించినచో జీవిత స్పష్టత, దుస్వప్నముల నాశనం, వాటి భయం తొలగిపోతుంది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య లహరిలోని 40వ శ్లోకం లక్ష్మీమాత దీవెనలు, అజ్ఞానము నుండి విముక్తి, భవిష్యత్తు తట్టడం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంది స్ఫురణయా స్ఫురన్నారత్నాభరణ పరిణతేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకచరణం నిషేవే వర్షంతం హరమహిరతప్తం త్రిభువనం. మా నీ యొక్క మణిపూర చక్రమే ముఖ్యమైన నిలువుగా కలిగి అందలి చీకటి శత్రువు అయిన ప్రకాశములు కలిగిన వివిధ రత్నముల అలంకారములచే అలంకరించబడిన
ఇంద్రధనస్సు గల నల్లని వర్ణము కలిగినట్టిదియు ఈశ్వరుడు అని సూర్యునిచే కాల్చబడిన 3 లోకములను తన వర్షధారలచే తడుపు నట్టి నిర్వచించుటకు వీలు లేనట్టి మేఘమును అంటే ఈశ్వరుని పూజింతును కదా. ఇప్పుడు ఈ సౌందర్య హరిలోని 40వ శ్లోక జప విధానం నైవేద్యం. ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాయసం, తమలపాకులు, వక్క నివేదించినచో లక్ష్మీమాతా దీవెనలు, అజ్ఞానము నుండి విముక్తి, భవిష్యత్తు గుర్తి సూచనలు తెలియవచ్చును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరి 41వ శ్లోకం. గర్భమునకు సంబంధించిన రోగముల విముక్తి, కడుపులో పుండ్ల నివారణ, మూలాధార చక్ర జాగృతి. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యా ముదయ విధి ముద్దిశ్య దయయా సనాదాభ్యాం జజ్జే జనక జననీ మజ్జిగద్దిదం. మా నీ యొక్క మూలాధార చక్రమునందు సమయ అను పేరు గల కళతో లాస్య రూపమునందు మిక్కిలి ఆసక్తురాలవై ఆనంద భైరవి అను శక్తితో కూడి నవరసములతో తాండవ నృత్యము చేయువానిని ఆనంద భైరవునిగా తలచెదను. దగ్ధమైన ఈ జగత్తును మరల ఉత్పత్తి చేయు ఉద్దేశ్యముతో కలిసిన ఈ ఆనంద భైరవి భైరవులచే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదిగా పుట్టును కదా. ఇప్పుడు జప విధానం నైవేద్యం. ఈ 41వ శ్లోకాన్ని 4000 సార్లు ప్రతిరోజు 30 రోజులు జపం చేస్తూ తేనె పొంగడాలు నివేదించినచో గర్భమునకు సంబంధించిన సమస్త రోగముల విముక్తి, కడుపులో పుండ్లు, మూలాధార చక్ర జాగృతి జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యల హరిలోని 42వ శ్లోకం. సర్వాకర్షణ కొరకు, జలోధర వ్యాధి నశించిపోవుటకు, సూర్య చంద్ర దోషముల నివారణకు. గతైర్మాణిక్యతం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్చురణ సబలం చంద్రసకలం ధనుః సౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిషణాం. మా మంచు పర్వత రాజపుత్రిక, నవరత్నముల తత్వమును పొందిన సూర్యులచే కూర్చబడిన చక్కగా రత్నములు బొదుగబడి బంగారముతో చేయబడిన నీ కిరీటమును ఏ సాధకుడు కీర్తించుచున్నాడో అతడు కిరీటము యొక్క కుదుళ్ళ యందు బిగింపబడిన రత్నముల యొక్క కాంతులతో విచిత్రముగా మెరయుచున్న చంద్రరేఖను చూచి చంద్రుని ధనస్సు అని ఎలా తలంచకుండా ఉండును? తలచును కదా. అమ్మా, నీ యొక్క మూలాధార చక్రమునందు సమయాను పేరు గల కళతో లాస్య రూపమైన 9 రసములతో నాట్యమునందు మిక్కిలి ఆసక్తురాలవై ఆనంద భైరవి అను శక్తితో కూడి నవరసములతో తాండవ నృత్యము చేయువానిని ఆనంద భైరవునిగా తలచెదరు. దగ్ధమైన ఈ జగత్తును మరల ఉత్పత్తి చేయ ఉద్దేశముతో కలిసిన ఈ ఆనంద భైరవి భైరవులచే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదిగా పుట్టును. జప విధాన నైవేద్యం. ఈ శ్లోకమును, ఈ 42వ శ్లోకాన్ని సౌందర్యలహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ పాలు, చక్కెర నివేదించినచో జలోధర వ్యాధి నివారణ, జాతకంలో సూర్యచంద్ర దోషాలు తొలగును.
సర్వాన్ని ఆకర్షించే శక్తి ఉన్నత స్థాయి కలుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్య హరిలోని 43వ శ్లోకం. సర్వ కార్య జయం, పలుకుబడి అభివృద్ధి చెందటానికి. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవర వనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్యన్యే బలమదనవాటి విటపినా. అమ్మా, అప్పుడే వికసించిన నల్ల కలువలను నల్లని మేఘముల వలె దట్టముగా ఉండి సుకుమారమై ఉన్న నీ కేశముల ముడి మా అజ్ఞానము అనబడు చీకటిని పారద్రోలును. వాటి నుండి వెలువడు సువాసనలు పీల్చుటకు బలుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కల్పవృక్షముల యొక్క పూలు వాటిని ఆశ్రయించును కదా. అమ్మా, నీ యొక్క మూలాధార చక్రమునందు సమయాను పేరు గల కళతో లాస్యరూపమైన 9 రసములతో నాట్యమునందు మిక్కిలి ఆసక్తురాలవై ఆనందభైరవైన శక్తితో కూడి నవరసములతో తాండవ నృత్యము చేయవానిని ఆనంద భైరవునిగా తలచెదను. దగ్ధమైన ఈ జగత్తును మరల ఉత్పత్తి చేయి ఉద్దేశంతో కలిసిన ఈ ఆనంద భైరవులచే ఈ జగత్తు తల్లిదండ్రులు కలిదిగా పుట్టును కదా. ఈ 43వ శ్లోకాన్ని సౌందర్య లహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 40 రోజులు జపం చేస్తూ పాల అన్నం, వండిన అన్నం, పప్పు, తేనె నివేదించునుచో సర్వ కార్యములందు జయము, సంగమునందు పలుకుబడి కలుగును అని చెప్పబడింది. సర్వేచన సుఖినో భవంతు. సౌందర్య హరిలోని 44వ శ్లోకం ఈ రోజున తెలుసుకుందాం. రోగ నివారణ చేయు శక్తి కొరకు అన్నమాట ఇది. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. అమ్మా, నీ యొక్క ముఖ సౌందర్యము అనబడే ప్రవాహము నుండి ప్రవహించు నీ పాపిటనున్న ఉదయపు సూర్యుని కిరణముల వలె వెలుగొందుచున్న సింధూరము మాకు యోగక్షేమములు కలిగించును కదా. ఇప్పుడు జప విధానం, నైవేద్యం. ఈ 44వ శ్లోకం సౌందర్యల హరిలోని 1000 సార్లు ప్రతిరోజు 12 రోజులు జపం చేస్తూ తేనె నివేదించినచో రోగముల నివారణ చేయు శక్తి ఇవ్వబడునని చెప్పబడింది. సర్వేచన సుఖినో భవంతు. సౌందర్యల హరిలోని 45వ శ్లోకం అష్టలక్ష్ముల ఆశీస్సులు, వాక్శుద్ధి, భూత భవిష్యత్తు చెప్పగల శక్తికి. అరాలై స్వాభావ్య దళికలభస శ్రీభిరలకై పరీతంతే వక్త్రం పరిహసతి పంకీరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచికింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతిన్ స్మరదహన చక్షుర్మధులిహ. తాత్పర్యం. అమ్మా, వంకర స్వభావము కలిగి నల్ల తుమ్మెదల కాంతి వెంట కాంతి కలిగిన ముంగురులచే చుట్టుకున్న నీ వదనము తామర పువ్వును హేళన చేయుచున్నది. చిరునవ్వు కలిగిన నీ పంటి అందములతో నుండి నీ యొక్క పంటి అందములతో నిండి సువాసన కలదియు అయిన ఆ ముఖమును మన్మధుని సంహరించిన ఆ శివుని నేత్రములనేది తుమ్మెదలు మోహపడుచున్నవి కదా. ఈ శ్లోకాన్ని 1000 సార్లు, ఈ 45వ శ్లోకాన్ని
సౌందర్యలహరిలోని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ తేనె, నెయ్యి, పంచదార నివేదించినచో అష్ట లక్ష్ముల ఆశీస్సులు, వాక్శుద్ధి, భూత భవిష్యత్తు చెప్పగల శక్తి ఇవ్వబడును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 46వ శ్లోకం. పురుష సంతానము, దూరమైన భార్య భర్త తిరిగి రాక కోరుకున్న కోరికలు తీరుట, వైరాగ్యము. దూరంగా ఉన్న దంపతులు కలవటము పురుష సంతానం కొరకు. ఈ 46వ శ్లోకాన్ని సౌందర్యలహరిలో ఎలా చదవాలి, ఏ నైవేద్యం పెట్టాలి చక్కగా తెలుసుకుందాం. లలాటం లావణ్య జ్యోతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రసకలం విపర్యాసన్యాసాదు భయమపి సంభూయ చ మితః సుధాలేపస్యూతి పరిణమతిరాకాహిమకరః. అమ్మా, లావణ్యమైన వెన్నెల కాంతిచే నిర్మలమైన నీ లలాటము యొక్క కొసలను 2వ చంద్రఖండముగానే భావింతును. ప్రథమ ఖండము నీ కిరీటమునందు ఉన్నది. రెండిటిని కలిపి చూసిన అమృత పూత కలిగిన పౌర్ణమి నాటి చంద్రునిగా పరిగణించుచున్నవి కదా తల్లి. ఇప్పుడు జప విధానం, నైవేద్యం. ఈ శ్లోకాన్ని, ఈ 46వ సౌందర్యలహరిలోని 46వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 45 రోజులు జపం చేస్తూ క్షీరాన్నం, తేనె నివేదించినచో పురుష సంతానం, దూరమైన భార్య భర్త తిరిగి రాక కోరుకున్న కోరికలు తీరుట, వైరాగ్యము, ఆజ్ఞాచక్రము జాగృతి జరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 47వ శ్లోకం. ఇష్టదేవత సాక్షాత్కారం, సకల ప్రయత్నాలందు సఫలత. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. అమ్మా, భువనమును భయముల నుండి పోగొట్టు ఓ పార్వతీదేవి. కొంచెముగా వంగిన నీ కనుబొమ్మలు తుమ్మెదల గుంపు అల్లెత్రాడు వలె వరుస కట్టి కుడి చేతితో పట్టుకుని ముంజేయి కప్పినెట్టి రతీదేవి భర్త అయిన మన్మధుని విల్లుని తలపిస్తున్నాయి, విల్లు వలె భాసిస్తున్నాయి కదా. ఇప్పుడు జప విధానం, నైవేద్యం. ఈ శ్లోకాన్ని, సౌందర్యలహరిలోని 47వ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 25 రోజులు జపం చేస్తూ కొబ్బరికాయ, పండ్లు, తేనె నివేదించినచో ఇష్టదేవత సాక్షాత్కారం, సకల ప్రయత్నాలందు సఫలత లభించును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు. సౌందర్యలహరిలోని 48వ శ్లోకం. నవగ్రహముల దోషములు తొలగుటకు. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిర్ధరదలిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతర చరీం. అమ్మా, నీ యొక్క కుడి కన్ను సూర్యస్వరూపము కలది అగుట చేత పగలును, ఎడమ కన్ను చంద్రుని స్వరూపమగుట చేత రాత్రిని కలిగించుచున్నవి. కొంచెముగా వికసించిన బంగారు కమలము వంటి నీ 3వ కన్ను ఉదయ సంధ్య, సాయంత్ర సంధ్యలను కలుగజేయుచున్నవి కదా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని 1000 సార్లు, ఈ 48వ శ్లోకం సౌందర్యలహరిలోని
ప్రతిరోజు 9 రోజులు జపం చేస్తూ రకరకముల అన్నములు తేనె పండ్లు నివేదించినచో నవగ్రహముల దోషములు తొలుగులని చెప్పబడింది. సర్వేజన సుఖినోభవంతు. సౌందర్యలహరిలోని 49వ శ్లోకం. అన్నింటా విజయం, జీవితంలో సంపన్నత, అవకాశాలు, విశేష జ్ఞానం. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. అమ్మా, నీ చూపు విశాలమైన విశాల అను పేరు గల నగరముగాను, మంగళకరమైన కళ్యాణి అను నగరముగాను, చక్కని కాంతి కలిగి నల్ల కలువలతో పోల్చుటకు వీలు కానిదై అయోధ్యను నగరముగాను, కరుణారసధారలకు అనువై ధారా నగరముగాను, అతి మధురమైన మధురగాను, లోపల వైశాల్యము కలదై భోగవతి నామము గల నగరముగాను, కోరి వచ్చిన వారిని రక్షించు అవంతి అను నామము కలదై, ఇలా అనేక నగరములతో కూడి విజయనగరమై వర్తించుచున్నది కదా. ఈ సౌందర్యలహరిలోని 49వ శ్లోకము. 1000 సార్లు ప్రతిరోజు 10 రోజులు జపం చేస్తూ తేనె పొంగలి నివేదించినచో అన్నింటిలో విజయము మరియు జీవితంలో సంపన్నతకు అవకాశాలు, విశేష జ్ఞానము లభించును అని చెప్పబడింది. సర్వేజన సుఖినోభవంతు. సౌందర్యలహరిలోని 50వ శ్లోకం. మశూచికం నివారణకు సృజనాత్మకత కళా నైపుణ్యంకి. కవీనాం సందర్భస్తవకమకరందైక రసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కన్నయుగలం అముంచంతో దృష్ట్యా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గ దళిక నయనం కించిదరుణం. అమ్మా, కవీంద్రుల రచనలయందున్న రచనల యొక్క పూదేనెను ఆస్వాదించుటకు ఇష్టము కలిగి కన్నములను విడువక నవరసాస్వాదము నందు ఆసక్తి కలిగి ఉన్న గండు తుమ్మెదల జంటను చూచి నీ ఫాల నేత్రము అసూయతో ఎర్రబడినది కదా. ఇప్పుడు ఈ 50వ శ్లోకం. సౌందర్యలహరిలోని ఈ శ్లోకాన్ని 1000 సార్లు ప్రతిరోజు 10 రోజులు జపం చేస్తూ చక్కెర చెరకును నివేదించినచో మశూచకము ఇతర రోగముల నివారణ జరుగును మరియు సృజనాత్మకత కళల నైపుణ్యము పెరుగును అని చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు.